హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఈవినింగ్ టైం టీ టైంలో అయితే అందరూ ఇష్టంగా తినే బన్స్ అయితే ఇంట్లోనే ఈజీగా ఓవెన్ లేకుండా కేవలం ఒక ఇడ్లీ కప్లో అయితే చేసి చూపించానండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే బయట కంటే ఇంకా టేస్టీగానే ఉంటుందండి. ఎందుకు అంటే మనం ఇంట్లో అంత మంచి ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తాం కాబట్టి రెసిపీ అయితే సూపర్ వచ్చింది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. స్పాంజీగా భలే వచ్చింది. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 కప్ వరకు పాలను వేసుకోండి, గోరువెచ్చని పాలను వేసుకోండి. అలాగే నెక్స్ట్ అయితే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక 3 స్పూన్ల వరకు పంచదారని వేసుకొని దీన్ని పౌడర్లా చేసుకోండి. ఇలా పౌడర్లా చేసుకున్న దాన్ని ఒక 3-4 స్పూన్ల వరకు వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గ వేసుకోండి. బన్స్ అయితే కనుక మరీ స్వీట్గా ఉండవండి, కాస్తంత చప్పగానే ఉంటుంది. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నది డ్రై ఈస్ట్ అండి. ఏ కిరాణా స్టోర్స్లోనైనా దొరుకుతుంది. డ్రై ఈస్ట్ ఉంటే కనుక ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ఒకవేళ డ్రై ఈస్ట్ లేకపోతే ఈ ప్లేస్లో ఏం వేసుకోవాలో కూడా చెప్తూ ఉంటాను. ఫుల్గా అయితే వీడియో చూసేయండి మధ్యలో. అలాగే నెక్స్ట్ అయితే కనుక ఈ ఈస్ట్ వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిపేసుకొని దీన్నైతే కనుక మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే మనకి ఈస్ట్ అనేది బాగా యాక్టివ్ అవుతుంది. ఇలా కాసేపటి 10 నిమిషాల తర్వాత చూస్తే ఈస్ట్ అనేది బాగా పొంగింది కదండి. ఇలా పొంగితే మనకి బాగా ఈస్ట్ అనేది వర్క్ అయినట్టు. ఇలా మరొకసారి కలుపుకొని 1 కప్పు వరకు మైదా పిండి వేసుకోండి. బన్స్ అయితే కనుక మైదా పిండితోనే చేస్తారండి. నేనైతే గోధుమ పిండితో కూడా చేసి ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను, అది కూడా చూడండి. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. యాసిటీస్ బయట కొనేటట్టు ఉండాలి అంటే కంపల్సరీ మైదానే వాడాలి. ఇలా మైదా పిండి వేసుకున్నాక 1 కప్పుతో వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం పిండి వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా డౌ అయితే రెడీ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ జారుగా ఉండకూడదండి. కొంచెం పిండి వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ ఉండండి. ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పొంగుతాయండి. నేను వీడియోలో చూపించిన విధంగా పొడిపిండి జల్లుకుంటూ ఇలా బాగా కలిపేసుకోండి. అలాగే నెక్స్ట్ మన ఛానల్లో మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. సింపుల్గా అయిపోయేవి, టేస్టీగా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు టైం కుదిరితే కనుక మన ఛానల్ని విజిట్ చేసి ఆ రెసిపీస్ని అయితే ట్రై చేసి ఒక కామెంట్ అయితే చేయండి. ఇలా చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కలిపేసుకోండి. మొత్తం అంతా బాగా ఒకసారి కలుపుకున్నాక ఏదైనా ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లో కాస్తంత ఆయిల్ వేసుకొని ఆ బౌల్ అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. ఎందుకు అంటే ఈ డవ్వు అందులో పెట్టేసుకుందామండి. ఈ డవ్వు అందులో పెట్టేసి మొత్తం పైన ఆరిపోకుండా మరి కాస్త ఒక 1/2 స్పూన్ వరకు అయితే ఆయిల్ అప్లై చేసేయండి. అప్లై చేసేసి మూత పెట్టేసి పక్కన మరొక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే మనకి ఈస్ట్ అనేది బాగా యాక్టివ్ అయ్యి బాగా పొంగుతుందండి. అది కూడా మీకు చూపిస్తాను. 10 నిమిషాల తర్వాత చూసుకుంటే ఈ విధంగా పొంగి ఉంది. ఇలా పొంగి ఉన్నదాన్ని మరొకసారి బాగా కలిపేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలిపేసుకోండి. చేతికి ఆయిల్ కానీ లేదంటే బటర్, నెయ్యి ఏదైనా అప్లై చేసుకొని బాగా కలుపుకుంటే ఇలా మధ్యలో లంప్స్ లేకుండా నీట్గా సాఫ్ట్గా వస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను తీసుకునే ఈ పిండికి అయితే కనుక ఒక 4 బన్స్ వరకు రెడీ చేసుకుంటున్నానండి. కాస్త పెద్ద బన్సే చేస్తున్నాను. ఒకవేళ చిన్న బన్స్ చేసేటట్టు అయితే కనుక చిన్నగా చేసుకోండి. నేను ఈక్వల్గా ఒక 4 పార్ట్స్ అయితే డివైడ్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా డివైడ్ చేసిన తర్వాత ఒకదాన్ని తీసుకొని బాగా అటు ఇటు మరొకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకొని పైనుంచి కిందకి ఫోల్డ్ చేసేయండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కిందను కూడా మొత్తం అంతా అడ్జస్ట్ చేసేయండి. అడ్జస్ట్ చేసేసి ఒక ఇడ్లీ పాత్రలో ఉన్న 1 కప్పుని తీసుకోండి. ఒక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లో అయితే ఆయిల్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటిని వేసేసి ఒక కళాయిలో పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. మళ్ళీ బాగా పొంగుతాయండి. 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను చూడండి. 10 నిమిషాల తర్వాత అయితే కనుక చూస్తే బాగా పొంగి ఉన్నాయి. ఈ విధంగా పొంగి ఉన్నాయి కదండి.
ఇలా పొంగి ఉన్న వాటిని ఈలోపే నేను కళాయి పెట్టుకొని ప్రీ హీట్ చేసి పెట్టేసుకున్నానండి. మీకు టెస్ట్ కోసం అయితే చూపించడం కోసం టెస్ట్గా కొంత వాటర్ వేసానండి. వాటర్ వేయడం వల్ల బబుల్స్ వచ్చాయి కదా, బాగా ప్రీ హీట్ అయ్యి ఉంది. అలా హీట్ అయ్యి ఉన్న దాంట్లోని ఈ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బన్స్ ప్లేట్ని పెట్టేసి పైనుంచి ఆయిల్ కానీ లేదంటే పాలను అప్లై చేయండి, ఇంకా మంచి కలర్ వస్తుంది. పచ్చి పాలైనా లేదంటే కాసిన పాలనైనా పైనుంచి అప్లై చేసేసి మూత పెట్టేసి కరెక్ట్గా 25 మినిట్స్ పట్టింది. 25 నిమిషాల తర్వాత చూస్తున్నారా, భలే ఉన్నాయి కదండి. కలర్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, బాగా కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిపోయిన తర్వాత బయటికి తీసేయండి. ఇంకా కళాయిలో ఉంచుకోవద్దు, మాడిపోతాయి. బయటికి తీసినాక మళ్ళీ కళాయిలో పెట్టేసి పైనుంచి బటర్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోండి. ఇలా నెయ్యిని అప్లై చేయటం వల్ల ఎంత మంచి టేస్ట్ ఉంటుందండి. చేస్తున్నప్పుడే స్మెల్ అయితే భలే ఉంటాయి. బన్స్ చేస్తున్నప్పుడే ఇలా మొత్తం నెయ్యిని అయితే అప్లై చేసుకోండి. నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టేయండి. ఎందుకు నెయ్యిని అప్లై చేయాలి అంటే, నెయ్యిని అప్లై చేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే మంచి షైనింగ్ వస్తాయండి. బయట కొనేటట్టే షైనింగ్ అయితే వస్తాయి. ఇలా మొత్తం అప్లై చేసేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసినాక మీకు 10 మినిట్స్ తర్వాత చూపిస్తాను. ఇలా 10 మినిట్స్ తర్వాత చూడండి ఎంత మంచి షైనీగా ఉన్నాయి కదండి. భలే రుచిగా ఉన్నాయి, సాఫ్ట్గా చాలా చాలా బాగున్నాయి. ఒకదానికొకటి చిన్నది అతుక్కొని ఉంటే కనుక తీసేయండి. మనకి ప్లేట్కి అయితే అస్సలు అతుక్కోదు, చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోద్ది. రెడీ టు పిండితో చేసే బన్స్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు పాలును వేసుకోండి. అలాగే నెక్స్ట్ అయితే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 4 స్పూన్ల వరకు పంచదారని వేసుకోండి. ఈ పంచదారని మెత్తగా పౌడర్ అయితే చేసుకోండి. డైరెక్ట్గా పంచదార కూడా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక ఇలా పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా పౌడర్ చేసిన పంచదార పౌడర్ని ఈ పాలల్లో వేసుకోండి. నేను తీసుకున్న ఈ 5 బన్స్కి అయితే కనుక నేను తీసుకున్న 4 స్పూన్లు పంచదార సరిపోద్దండి. ఒకవేళ స్వీట్నెస్ తక్కువ కావాలనుకుంటే కాస్త తగ్గించుకోండి. అలా పంచదార వేసిన తర్వాత నేను ఇక్కడ డ్రై ఈస్ట్ వేస్తున్నానండి. ఈ డ్రై ఈస్ట్ అనేది ఏ కిరాణా స్టోర్స్లోనైనా దొరుకుతుంది, ఇన్స్టామార్ట్లో కూడా దొరుకుతుంది. దానినైతే 1 స్పూన్ వరకు వేసుకొని మొత్తం అంతా కలిపేసి ఒక్కోసారి మూత పెట్టేసి పక్కన పెట్టేయండి ఒక 10 మినిట్స్ పాటు. పాలు అయితే ఖచ్చితంగా గోరువెచ్చగా ఉండాలండి. గోరువెచ్చగా ఉన్న పాలల్లోనే మనకి ఈస్ట్ అనేది యాక్టివ్ అవుతుంది. ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు సైడ్ని పెట్టేస్తే 10 నిమిషాల తర్వాత చూస్తే కనుక మనకి ఈస్ట్ అనేది బాగా యాక్టివ్ అయ్యి ఉంది. ఇలా యాక్టివ్ అయిన ఈస్ట్ని మరొకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో అయితే నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదండి, గోధుమ పిండితో అయితే మనం ఈ రెసిపీ చేస్తున్నాము. ఆల్రెడీ మైదా పిండితో చేసిన బన్స్ కూడా పోస్ట్ చేసేసాను. మీకు వీలు కుదిరితే కనుక దానిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఇలా ఇందులో 1 కప్పు వరకు గోధుమ పిండి, చిటికెడు ఉప్పుని వేసుకొని మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా మొత్తం కలిపేసుకోండి. పిండి పడితే కనుక కొంచెం కొంచెం పిండి వేసుకొని రెగ్యులర్గా మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. కాకపోతే చపాతీకి పిండి కలుపుకున్నంత గట్టిగా కాకుండా కాస్త స్మూత్గా ఉండేటట్టయితే కనుక మనకి బన్స్ అనేవి బాగా పొంగుతాయి. ఇలా కొంచెం కొంచెం పిండి వేసుకొని బాగా నీట్ చేసుకోండి. ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని అయితే కనుక ఒక బౌల్లోకి అయితే తీసుకొని పిండి ఆరిపోకుండా 1 పావు స్పూన్ అయితే నూనెని వేసేసి మొత్తం అంతా రాసుకోండి. ఇలా మొత్తం నూనె అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేస్తే పిండి అనేది బాగా ఉబ్బి ఉంటుందండి. ఇలా పావు గంట తర్వాత చూస్తుంటే దీన్నైతే కనుక మళ్ళీ ఒకసారి బాగా నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 5 బన్స్ వరకు చేద్దాం అనుకుంటున్నాను. 5 ఈక్వల్ పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకోండి. ఈక్వల్గా అనేసి స్మాల్గా చేస్తుంది ఏంటి అని అనుకోకండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మైదా పిండితో కూడా బన్స్ చేసి పోస్ట్ చేశాను.
ఉన్నాయని. అందులో చాలా కామెంట్స్ అండి. అంటే బన్స్ బయట నుంచి కొనేసి తెచ్చేసింది అని ఒకరు, లేదు అంటే బయట బన్స్ని పెట్టేసి అలా చేస్తుందని ఒకరు అలా కామెంట్ చేస్తున్నారు. అందుకని చెప్పి ఒకటి పెద్దదిగా ఒకటి చిన్నదిగా చేస్తే మీకు కూడా తెలుస్తుంది కదా, అందుకని చెప్పేసి అలా కట్ చేసుకున్నాను. అలా కట్ చేసుకున్న వాటిని నేను వీడియోలో చూపించిన విధంగా కింద వైపు ఫోల్డ్ చేసుకుంటూ ఇలా గరుకుగా కాకుండా స్మూత్గా రోల్ చేసి పెట్టేసుకోండి. ఇలా రోల్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఆ ఇడ్లీ ప్లేట్లో మొత్తం నెయ్యిని అప్లై చేసేయండి. అలాగే అదే నెయ్యిని అయితే ఈ బాల్స్కి కూడా రాసుకోండి. అలా బాల్స్ని కూడా రాసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లో పెట్టేయండి. ఇడ్లీ ప్లేట్లో అలా బాల్స్లా కాకుండా మనం ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుంటామో అదే విధంగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఫింగర్స్తో అలా స్ప్రెడ్ చేసుకోండి అన్నింటినీ ఇదే విధంగా. నేను ఇక్కడ 5 తీసుకుంటున్నాను కదా, ఈ ప్లేట్లో నేను తీసుకున్న ఇడ్లీ ప్లేట్లో ఈ 5 కరెక్ట్గా సరిపోతాయి. వాటిని కూడా వేసుకోండి. వేసుకొని పైనుంచి అయితే కనుక ఒకవేళ నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ లేదంటే పాలను కూడా అలా యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత దీనిని మూత పెట్టేసి మరొక పావుగంట సేపు అయితే రెస్ట్ ఇచ్చేయండి. పావుగంట తర్వాత చూస్తే మళ్ళీ పొంగి ఉంటాయి. ఇలా పొంగి ఉన్న వాటిని అయితే కనుక పైనుంచి బటర్ కానీ పాలు కానీ అప్లై చేయండి. లేదు అనుకుంటే నేను ఇక్కడ నువ్వులను అప్లై చేస్తున్నానండి. ఈ నువ్వుల వల్ల బన్స్ అనేది భలే రుచిగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి. అలా మొత్తం అన్నింటికి నువ్వులను అయితే కనుక అప్లై చేసేయండి పైనుంచి. ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది ఈ స్నాక్స్, సారీ అండి, ఈ బన్స్కి అయితే కనుక. ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత పైనుంచి అయితే కనుక పాలుని అప్లై చేసుకుంటే కలర్ అనేది మంచిగా వస్తాయి బన్స్ అనేది. ఒకవేళ పాలు ఇష్టం లేకపోతే కనుక నెయ్యిని కానీ బటర్ని కానీ అప్లై చేసుకోండి. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఈలోపే నేనైతే కళాయి పెట్టుకొని కళాయిని ప్రీహీట్ చేసి పెట్టేసుకున్నానండి. బాగా వేడిగా ఉందా లేదా అని చెప్పి కొంచెం వాటర్ కూడా వేసి చూపించాను. అలా వేడి పైన అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బన్స్ని పెట్టేసి గాలి పోకుండా పైనుంచి మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే మనకు బన్స్ అనేవి రెడీ అయ్యి ఉన్నాయి చూడండి. భలే రుచిగా ఉంటాయండి. ఇలా రెడీ అయిన బన్స్ని అయితే పైనుంచి మరి కాస్త వెన్నను కానీ లేదంటే నెయ్యిని కానీ అప్లై చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే ఒక 10 మినిట్స్ తర్వాత ఇంకా షైనీగా ఉంటాయండి. అలాగే ఇంకా మన ఛానల్లో చెప్పాను కదా ఆల్రెడీ బన్స్ని అయితే మైదా పిండితో చేసే బన్స్ అయితే కనుక పోస్ట్ చేశాను. మీకు వీలు కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఫైనల్లీ మన బన్స్ అయితే రెడీ అయిపోయాయండి. గోధుమ పిండితో కూడా చాలా చాలా స్మూత్గా వచ్చాయి. ఇక డబ్బుల విషయానికి వస్తే కనుక 20 రూపాయలు పెడితే 4 బన్స్ వస్తాయి కదా. అంటే ఇంత ఖర్చు అయినప్పుడు వాడు 20 రూపాయలకే మనకు బన్స్ ఇస్తున్నాడంటే మీరే ఆలోచించండి ఏ విధంగా ఇస్తున్నారని. ఇక ఆ ఆలోచన అంతా మీకే వదిలేస్తున్నాను. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.